హాయ్ హలో గాయ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు తమ్నైల్లో చూసినట్లే రెట్రో మూవీ డిస్కషన్ చేసేద్దాం. నేను బేసిక్గా రివ్యూస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. అంటే లైక్ బాగున్న మూవీస్ రివ్యూస్ చేస్తాను, బాగా లేని మూవీస్ రివ్యూస్ చేయను. బట్ దాన్ని బట్టి మీరే తెలుసుకోవాలి సినిమా బాగుందా లేదా అనేసి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రెట్రో మూవీ డిస్కషన్ ఇంపార్టెంట్లోకి వెళ్ళే ముందు ఒక పని చేయాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, 10 మందికి షేర్ చేయాలి. మీ విలువైన సమయాన్ని మన వీడియో కోసం కేటాయిస్తున్నారు కాబట్టి వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయాలి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రెట్రో మూవీ గురించి కూడా పాయింట్స్ రాసుకొని వచ్చాను. ర్యాండమ్గా మాట్లాడదాం అనుకున్నాను, బట్ ర్యాండమ్గా మాట్లాడడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. బట్ దానికోసమనే నేను స్క్రిప్ట్తో వచ్చాను. ఫస్ట్ థింగ్, మన సూర్య గారి గురించి మాట్లాడుకుందాం. సూర్య గారి గురించి మాట్లాడుకోవాలి అంటే మేబీ ఇండస్ట్రీలో శివపుత్రుడు, గజని, అలాగే చాలా మూవీస్ ఉన్నాయి ర్యాండమ్గా, ఆకాశమేని హద్దురా, డిఫరెంట్ వేరియేషన్స్ అనమాట. లైక్ నాకు రెట్రో మూవీస్ చూసినంతసేపు ఆ ట్రైలర్ చూసేటప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా సూర్య సన్ ఆఫ్ కృష్ణ మూవీ ఉంది మన సూర్య గారిది, డబల్ యాక్షన్, ఫాదర్ రోల్ అండ్ సన్ రోల్, అంటే కొడుకు రోల్ కూడా చేస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా, వేరే లెవెల్ అనిపిస్తుంది సినిమా చూడడానికి. అదే సిమ్టమ్స్ నాకు రెట్రోలో కూడా కనిపించాయి. చూసేటప్పుడు ఆ మైండ్ సెట్, ఆ థింకింగ్ అంతా కూడా అలాగే అనిపించింది. అదే థాట్ తోటి వెళ్ళి థియేటర్లో కూర్చున్న తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉందంటే, కృష్ణ సినిమాలో బ్రహ్మానందం గారు బెల్టులు తీసుకొని కుట్టుకుంటాడు కదా, అంటే దెబ్బలు తగలాలి బట్ బయటికి తెలియకూడదు అలా అనిపించింది అన్నమాట ఫీలింగ్ అంతా. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు. ఇప్పుడు సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమా ఉందండి. బేసిక్గా అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రత్యేకంగా సూర్య గారి గురించే, అంటే ఆయన స్టోరీస్ ఎలాంటివి ఎంచుకుంటున్నారు అనే దాని గురించి ఆ పాయింట్ హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాను అంతే. సూర్య సన్ ఆఫ్ కృష్ణలో గౌతమ్ మీనన్ గారి డైరెక్షన్లో వచ్చింది. అసలుకి సాంగ్స్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా వేరే లెవెల్ ఉంటుంది. అలాంటిది రెట్రో మూవీకి వచ్చేటప్పటికి కార్తీక్ సుబ్బరాజ్ గారి డైరెక్టర్. దీనికి ఆయన తీసిన పేట కానీ, జిగిరితండ కానీ, మరన్ కానీ, ఇలా చాలా ఉన్నాయన్నమాట ఆయన చేసిన సినిమాలు. బట్ ఆయనది కూడా ఒక థింకింగ్ వే ఆఫ్ డైరెక్షన్, మన కార్తీక్ సుబ్బరాజ్ గారిది కూడా ఒక థింకింగ్ వే ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది. బట్ ఆయన స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. బట్ నాకేమనిపిస్తుంది అంటే సినిమాలో కార్తీక్ సుబ్బరాజ్ గారి సినిమాలు చూసేటప్పుడు సరైన ప్రొడ్యూసర్స్ దొరకట్లేదేమో, బాగా ఇన్వెస్ట్ చేయడానికి దొరకట్లేదేమో, అందుకే ఇలా సగంగా తీస్తున్నారేమో సినిమాలు అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఇంటర్వ్యూల వరకు అసలు ఎందుకు చూడాలి సినిమా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది ఫస్ట్. అంటే ఒక క్యారెక్టర్, అంటే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు, ఆ గ్యాంగ్స్టర్ హీరోయిన్ కోసం మారతాడు. అంటే మీకు ట్రైలర్ చూస్తేనే మ్యాక్సిమం అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి. దానికోసం మళ్ళీ థియేటర్కి వెళ్ళి కూర్చొని చూడాల్సిన అవసరం కూడా లేదు బేసిక్గా. బట్ నేనేమంటా అంటే ఫైనల్గా సూర్య గారు స్టోరీస్ ఎంచుకునేటప్పుడు నిజానికి మీరు చాలా అద్భుతంగా ఎంచుకోవాలి. ఇలాంటి స్టోరీలు ఎంచుకుంటే రాబోయే రోజుల్లో మీ క్రేజ్ తగ్గిపోతుంది. అసలు మీకు గజనీ టైంలో ఉన్న క్రేజ్ కానీ, శివపుత్రుడిలో పెద్దగా లేదు, బట్ యాక్టింగ్ కానీ అసలు వేరే లెవెల్ ఉంటాయి. ఘటికుడు మూవీ కానీ, రాక్షసుడు మూవీ కానీ, సింగం, అసలుకి ఆ సిరీస్లో ఎంత అద్భుతమైన హిట్స్ ఇచ్చాయి. అలాంటి స్టోరీలు ఎంచుకున్న మీరు అసలుకి ఈ స్టోరీ ఇంత డిసప్పాయింట్ అనేది దండం పెట్టాలి, అంత దారుణంగా ఉందన్నమాట స్టోరీ అయితే. నెక్స్ట్ వచ్చేసి కార్తీక్ సుబ్బరాజ్ గారు, అసలుకి మీరు రీసెంట్గా గేమ్ చేంజర్కి స్టోరీ ఇచ్చారు. అంటే ఏంటి, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే స్టోరీ తోటి ఆడియన్స్కి అండ్ జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్పే పర్పస్ ఏంటి? అంటే ఆడియన్స్గా మేము తీసుకోవాల్సిన మీనింగ్ ఏంటి సినిమా నుంచి? ఇప్పుడు గేమ్ చేంజర్ తీశారు, గేమ్ చేంజర్లో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు కథనే అర్థం కాలేదు. దానికంటే డబల్గా రెట్రో మూవీ అస్సలు అర్థం కాలేదు. అంటే వ్యక్తిగతం అయిపోతుంది సినిమాకి వచ్చేసరికి. అలా ఉండకూడదు కదా. సినిమా అంటే కొన్ని వందల మంది, లక్షల మంది, కోట్ల మంది జనాలు చూసే సినిమాలు. ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అవుతుంది. ఇలా రకరకాలుగా కొన్ని స్టేట్లు, దేశాలు దాటిపోతున్నాయి మీ సినిమాలు. అలాంటప్పుడు మీరు మెసేజ్ ఏమిస్తున్నారు? అంటే అన్ని దేశాలకు అర్థం కావాలి కదా అని ఇలాంటివి ఇస్తున్నారా?
కొరియన్ మూవీస్ చూసుకున్నా, మలయాళం మూవీస్ చూసుకున్నా, హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఇలాంటి డిఫరెంట్ ఇండస్ట్రీలు ఉన్నాయి కదా, వీటిలలో చూసుకుంటే మంచి మంచి అద్భుతమైన స్టోరీస్ వస్తున్నాయి. చిన్న సినిమాలు నాకు తెలిసి ఒక 2-3 కోట్లలో కంప్లీట్ చేస్తున్నారు సినిమాల్ని. అలాంటి అద్భుతమైన సినిమాలు ఒక రేంజ్లో ఉంటున్నాయి. లైక్ మంజుమల్ బాయ్స్ అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్గా. బట్ మీరేం ఇస్తున్నారు, మాకు కథలు అర్థం కావట్లేదండి, అస్సలుకి అర్థం కావట్లేదు. రెట్రో మూవీ నుంచి ఏం నేర్చుకోవాలంటే, అంత పెద్ద గ్యాంగ్స్టర్ ఒక భార్య కోసం ఇలా మారాడు, మళ్ళీ పాస్ట్లోకి వెళ్తే ఇలా ఉంటాడు అనేసి అర్థం చేసుకోవాలా? లేకపోతే ఒక గ్యాంగ్స్టర్ మారి ఇలా వచ్చాడు, ఇదే కదా మీరు పేటాలో కూడా చూపించారు మాకు. ఒకప్పుడు భాష సినిమా గ్యాంగ్స్టర్ కుటుంబం కోసం మారి మళ్ళీ తనకు వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి మళ్ళీ గ్యాంగ్స్టర్గా మారుతాడు. అది ఒక అద్భుతం. అంటే సోషల్ మెసేజ్ ఉంది అందులో. జనాల కోసం పరితపించే వ్యక్తి మళ్ళీ ఫ్యామిలీ కోసం మారి మళ్ళీ జనాలకి కుటుంబానికి ఆపద వస్తే మళ్ళీ గ్యాంగ్స్టర్గా మారాడు. మారిన వ్యక్తి అలా ఉన్నాడు అనేది భాషా మూవీ. దాంట్లో ఎలివేషన్స్ వేరే లెవెల్ ఉంటాయి. బట్ దీంట్లో ఏంటి, ఏం నేర్చుకోవాలి ఆడియన్స్గా సినిమాని చూసి? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సినిమాగానే ఉండాలి, ఆడియన్స్కి ఒక మెసేజ్ లాగా ఉండాలి. లేదా ఒక ఉక్ లైన్ అంటారు కదా, లైక్ సినిమా అబ్బా హీరో వచ్చాడరా, విజిల్స్ కొట్టాలరా అనేలా ఉంటుంది కదా, అలాగనే ఉండాలి. అసలు ఏముంటుంది సినిమాల్లో, ఎందుకు చూడాలి? బట్ ఇదేనండి, ఎక్కువ టాపిక్స్ కూడా రాసుకోలేదు, ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఈ మూవీ గురించి డిస్కషన్ చేయకూడదు అనుకున్నాను, బట్ ఏదో చెప్పాల్సి వచ్చింది. ఏదో అంటే మలయాళం యాక్టర్లను పెట్టారు, తమిళ యాక్టర్లను పెట్టారు, కాస్ట్ అండ్ క్రూ అయితే బీభత్సంగా పెట్టేశారు సినిమాలో. మ్యూజిక్ అక్కడక్కడ పర్లేదు, మేనేజ్ చేశారు మ్యూజిక్ తోటి. బట్ సినిమాటోగ్రఫీ మాత్రం వేరే లెవెల్ ఉంది. దాంట్లో కార్తిక్ సుబ్బరాజ్ గారికి హ్యాట్సాప్ చెప్పొచ్చు, అంత అద్భుతంగా ఉంది సినిమాటోగ్రఫీ. బట్ సినిమా చూసుకుంటే డొల్ల ఏమీ లేదు సినిమాలో. ఒకప్పుడు మనం భాష చూసాం, చాలా సినిమాలు వచ్చాయండి, హిందీలో అవ్వచ్చు, సర్కార్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్గా చాలా మూవీస్ వచ్చాయి. బట్ వాటితో పోల్చుకుంటే రెట్రో అనేది అసలుకి నథింగ్ అనమాట. అసలు ఆ టైటిల్ పెట్టిన దానికి మీకు అంటే రీజనబుల్గా అనిపించిందో లేదో తెలియదు. రెట్రో అంటేనే ఒక ట్రాన్స్ఫార్మ్ అయ్యే వ్యక్తి అనమాట. అంటే ఒక గతంలో నుంచి ఇంకో గతం కంటే అదే ఒకప్పుడు గ్యాంగ్స్టర్గా ఉండి ఇప్పుడు ఫ్యామిలీ కోసం, అంటే ఫ్యామిలీ కూడా కాదండి ఇందులో చెప్పడానికి, కేవలం హీరోయిన్ కోసం ఒక మామూలు వ్యక్తిగా మారడం. ఎందుకంటే రెట్రో గ్లింప్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఒక స్టెప్స్ పైన కూర్చొని పూజ హెగ్డే గారితో మన సూర్య గారు మాట్లాడతారు. ఇంకా అదే సినిమా ఏం లేదు అక్కడ చూడడానికి. కాకపోతే ఇక సినిమా నడిపించాలి, చూడాలి కాబట్టి ఈ 2.5 గంట సేపు మనకి సాగబీకి 2.5 గంట కాదండి, దాదాపు 2 గంటల 40 నిమిషాల వరకు ఉంది సినిమా. అంతసేపు బోర్ కొట్టుకుంటూ సినిమా చూడాలి అంటే ఎవడికి ఓపిక ఉంది ఇవాళ రేపు? అందుకే కామెడీ సినిమాలు కానీ ఇలా చిన్న సినిమాలు కానీ ఎక్కువ ఆదరిస్తున్నారు. రీసెంట్గా వచ్చిన కోర్టు మూవీ చూడండి ఎంత అద్భుతమైన సక్సెస్ కొట్టిందో. ఫోక్సో అనే ట్రైలర్ చూపించిన పాయింటే సినిమా మొత్తం తిప్పాడు. అసలు మంగపతి క్యారెక్టర్ తోటి ఎగ్జైట్ చేశారు. అలా చేయండి సార్ దయచేసి సినిమాలతోటి. సినిమాని రోజుగా చంపేయకండి, ఎగ్జైట్ క్రియేట్ చేయండి. ఒక సినిమాని, ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయండి. మంజుమల్ బాయ్స్లో వెళ్ళి ఆ గుణాకేవ్లో ఆ లోయలో పడిపోయిన తర్వాత ఎలా కాపాడతాడు, ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంటుంది అనేసి ఎంత అద్భుతంగా చూపించారు సినిమాలో. అలా చూపించండి సార్ దయచేసి. సినిమాని ఇంకా కించపరిచి కిందికి తొక్కి సమాధి చేయొద్దు. సినిమాని ఎగ్జైట్గా క్రియేట్ చేయండి, అద్భుతమైన కథలు మా ముందుకు తీసుకురండి. ఇది అండి ఇవాళ మన రెట్రో డిస్కషన్ అనమాట. బట్ నెక్స్ట్ ఇంకా మూవీస్ ఉన్నాయి, అవన్నీ చూస్తాను. అలాగే మన ఓటీటీలో వచ్చిన మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, వీటన్నిటి గురించి కూడా డిస్కషన్ చేస్తూ ఉంటాను. ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.